అందరికీ నమస్కారం. ముందుగా గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ప్రజెంట్ వచ్చేసి నేను నాగర్కోయిల్ అనే సిటీలో ఉన్నాను. ఇది నియర్ బై కన్యాకుమారి దగ్గరలో ఉంటుంది. సో నిన్న మదురైలో ట్రైన్ ఎక్కి జస్ట్ ఇప్పుడే 4:40 అవుతుంది టైము. నాగర్కోయిల్ అనే టౌన్లో దిగాను. ఇక్కడ ఉన్న టెంపుల్స్ చూసి కవర్ చేద్దాం. ఇందాక వచ్చిన స్టాప్ నుంచి వెళ్ళి బస్సు ఉందన్నమాట ఒకటి 5 o'clockకి. ఇక్కడ దింపింది ప్రజెంట్ మెయిన్ బస్ స్టాప్ దగ్గర. ఇక్కడ నుంచి అన్నీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కన్యాకుమారికి వెళ్ళండి, కన్యాకుమారికి, తిరువనంతపురం వెళ్ళండి, తిరువనంతపురం వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళచ్చు. అది వచ్చేసి నాగరాజా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. నాగర్కోయిల్ బస్ స్టాప్ చాలా పెద్దగా ఉంది అసలు. ప్రజెంట్ మార్నింగ్ 5 అవుతుంది టైం. మనం ఇప్పుడే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. టెంపుల్ నేమ్ వచ్చేసి నాగరాజా కోయిల్. సో నాగర్కోయిల్కి పేరు రావడానికి కారణం కూడా ఇదే అనమాట. నాగరాజా టెంపుల్ ఉన్నందుకు నాగర్కోయిల్ అని పేరు వచ్చింది. ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చేసి నాగరాజుకు అనమాట. 5 తలల గల నాగుంపాము విగ్రహం ఉంటుంది. ఇప్పుడే తెల్లారుతుంది. 6:30 అవుతుంది టైం. ఈ టెంపుల్ కొనేరనమాట. మొదట భక్తులు ఇక్కడ స్నానం చేసి ఒక దర్శనానికి వెళ్తున్నారు. నేను కూడా ఇక్కడే స్నానం చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఏన్షియంట్ టెంపుల్ అనమాట. మనకి నాగరాజా టెంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి. దాంట్లో ఇదొక టెంపుల్. ఇక్కడ కేరళలో ఒకటి ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే ఇదే కంప్లీట్ నాగరాజా టెంపుల్ వచ్చేసి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ చెట్టుకి ప్రదక్షిణ చేసి అక్కడ పాల్గొస్తున్నారు. రాహుకేతు పూజలు అలాంటివి. ఈ నీళ్ళలో చాలా చేపలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి అనుకుంటా. ఇక్కడ మనం రకరకాల నాగదేవతలను చూడవచ్చు. మొత్తం ఇక్కడ మనకి 3 ఉపాలయాలు ఉన్నాయి. మెయిన్ వచ్చేసి నాగరాజస్వామి మరియు ఆది శ్రీకృష్ణుడు, ఇంకా శివుడు అనమాట. జస్ట్ ఇప్పుడే నా స్నానం కంప్లీట్ చేసుకొని దర్శనానికి వెళ్తున్నాం. సో ఎక్కడ చూసినా నాగదేవతలు ఉంది అనమాట టెంపుల్ చుట్టూ. అందరూ ఈ వెనకాల ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని వెళ్తున్నారు. మనం కూడా అలాగే వెళ్దాం. ఈ టెంపుల్లో రాహుకేతు పూజలకు సంబంధించిన
దోషాలు కూడా వాటికి సంబంధించిన పూజలు చేస్తారంట, లైక్ శ్రీకాళహస్తిలాగా. ఇక్కడ ఉన్న రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తూ ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణాన్ని తెలుసుకుందాం. గరుత్మంతుని క్రోధవైర్యాన్ని తట్టుకోలేక నాగులందరూ కలిసి విష్ణువుని తపస్సు చేశారు. అప్పుడు విష్ణుదేవుడు ప్రత్యక్షమై నాగులందరినీ కోరిక కోరుకోమన్నారు. అప్పుడు నాగులందరూ కలిసి గరుడ భయం లేకుండా భూలోకంలో ప్రశాంతంగా సంచరించే ప్రదేశం ఒకటి ప్రసాదించమని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రస్తుతం ఉన్న నాగర్కోయిల్ ప్రాంతాన్ని నాగులందరికీ రక్షిత ప్రదేశంగా అనుగ్రహించారు. అలాగే ఈ ప్రాంతంలో నివసించే నాగజాతి వారిని గరుత్మంతుడు హాని చేయడని శ్రీ మహావిష్ణువు ఆదేశించాడు. అప్పటి నుండి ఈ క్షేత్రంలో అనేక నాగజాతి ప్రముఖులు నివసించసాగడంతో ఈ క్షేత్రం సర్పక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. 3000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా అటవీ ప్రాంతంగా ఉండేదని కలింకాడు అనే నగరానికి చెందిన రాజు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెప్తుంది. ఒకానొకప్పుడు నారద మహర్షి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు యథేచ్ఛగా తిరుగుతున్న నాగులను చూశాడు. అక్కడే మానవులను తిరుగుతున్నప్పుడు నాగులు కాటు వేయడం కూడా చూశాడు. ఈ ప్రాంతం దైవస్పర్శ లేకుండా ఉండటాన్ని గమనించి నాగులందరినీ పిలిచి హితోపదేశం చేశాడు. అప్పుడు నాగులందరూ కలిసి విష్ణురూపాయ శివయే, శివరూపాయ విష్ణువే అంటూ మహాశివుణ్ణి ప్రార్థించగా అప్పుడు మహాశివుడు ఇక్కడే స్వయంభులింగంగా వెలిశారు. మనం దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయిన తర్వాత ఇంకొన్ని విషయాలు ఈ టెంపుల్ గురించి షేర్ చేస్తాను. ఇప్పుడే నా దర్శనం బాగా జరిగింది. అయితే నేను పంతులు గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాను, అవి మీతో షేర్ చేస్తాను. సో ముందుగా ఈ నాగర్కోయిల్ ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాం. నాగర్కోయిల్ కన్యాకుమారికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగరాజుకు సంబంధించిన టెంపుల్స్ చాలా రేర్గా ఉంటాయి అన్నమాట. అందులో ఇదొక టెంపుల్. నాగర్కోయిల్కి మెయిన్ నాగర్కోయిల్ అనే పేరు ఈ టెంపుల్ వల్లనే వచ్చిందనమాట. నాగరాజ టెంపుల్ ఇక్కడ ఉన్నందుకు నాగర్కోయిల్, కోయిల్ అంటే టెంపుల్, నాగర్ అంటే నాగరాజా. సో అదనమాట. సో పంతులు గారు ఏం చెప్పారంటే ఇది చాలా ఏన్షియంట్ టెంపుల్, 1000 years ప్లస్ ఓల్డ్ అంట. ఇది స్వయంభూ 5 ముఖాలు గల నాగరాజు స్వామి ఇక్కడ ఉంటారంట. సో నేను దర్శనం చేసుకున్నాను ఇందాక. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కింద మట్టి ఉంటుంది కదా, మట్టి అంటే ఓన్లీ హెడ్స్ వచ్చేసి ఇట్లా పైకి ఉంటాయి అంట, కింద మొత్తం బాడీ అంటే మట్టిలో ఉంటుంది. ఆ మట్టి 6 months నల్లగా, మళ్ళీ 6 months వైట్ కలర్లో ఉంటుందంట. వైట్ అంటే కలర్ మారుతుందంట. సో అది మీకు చూపిస్తాను, నాకు ప్రసాదం ఇచ్చారు పూజారి గారు. ఆ మట్టి మళ్ళీ ఏదైనా స్కిన్ డిజీజెస్ అట్లాంటి వాటి కూడా పనిచేస్తుందంట. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది ఒక పరిహార స్థలం. నాగుపాము సంబంధించిన మన దోషాలున్నా సరే, సర్పదోషాలున్నా సరే అట్లాంటివి ఇక్కడ పరిహార స్థలంగా చెప్తున్నారు. పెళ్ళి కాని వాళ్ళ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అంట. బయట ఒక నాగుపాము లాంటిది ఒకటి దొరుకుతుందంట. అది తీసుకొని పూజ చేయించుకుంటే వాళ్ళ పర్సన్ ఉంటే పూజారి పూజ చేయిస్తారంట. అదొకటి పెళ్ళి కానీ వాళ్ళకి ఏదైనా సర్పదోషాలు ఉన్నా, ఇంకా వేరే దోషాలు ఉన్నా ఇక్కడ పూజలు చేస్తారంట. అభిషేకాలు డైలీ 2 times ఉంటుందంట. మండే టు సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4:30కి ఒకసారి, మళ్ళీ మార్నింగ్ 10 o'clock ఒకసారి. ఓన్లీ సండే మాత్రం మార్నింగ్ 4:30కి ఒకసారి, మళ్ళీ 11 o'clock ఒకసారి అభిషేకాలు వేస్తారంట. అభిషేకం టికెట్ వచ్చేసి 500 rupees ఉంది. అప్ టు
ఒక నలుగురు నుంచి 5 వరకు పర్మిషన్ ఉంటుందంట ఫ్యామిలీ మెంబర్స్కి. 500 మొత్తం 500లో మనకి. ఇప్పటికీ ఎన్నో నాగుపాములు ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటాయంట. మనకి టెంపుల్ ఎంటర్ కాగానే అక్కడ ఒక గ్లాస్లో పాముకు సంబంధించిన కుబుసం అంటాం కదా, పాము శరీరము వదిలిపెట్టినన్ని ఇక్కడ నియర్ బై ఎక్కడన్నా వదిలిపెడితే చూసి వీళ్ళు ఇక్కడ ఆ గ్లాస్లో పెడతారంట. ఈ టెంపుల్ వచ్చేసి 1000 సంవత్సరాలు అని చెప్పారు కదా. దాని తర్వాత రీసెంట్గా అంటే ఒక 400 years బ్యాక్ ట్రావెన్కోర్ సంస్థ వాళ్ళు ఈ టెంపుల్ని తీసుకొని ఎక్కువ డెవలప్ చేయడం జరిగిందంట. ఇంకా మనకి ఈ ఆలయంలో నాగరాజస్వామితో పాటు ఆదికేశవ స్వామి మరియు శివుణ్ణి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో. ఈ ఆలయం పక్కన అనుకుని ఉంది కదా, అక్కడ కుమారస్వామి ఆలయం కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. మీకు ఈ ఆలయం సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కమెంట్స్లో అడగండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ మధుల్ డివోషనల్ ద్వారా కూడా మెసేజ్ చేయండి, నేను రిప్లై చేస్తాను. మన ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మనని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంకా ఈ నాగర్కోయిల్ నియర్ బై ఉన్న టెంపుల్స్ కానీ ఏమైనా చూడాల్సిన ప్లేసెస్ ఉంటే కవర్ చేసుకొని మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.